మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సామ్సంగ్ S26 సిరీస్ అయితే రాబోతుంది. ఈసారి సామ్సంగ్ డిస్ప్లేలోనే బిగ్గెస్ట్ చేంజ్ అయితే చేసింది. సామ్సంగ్ S26 సిరీస్ అఫీషియల్‌గా ఫిబ్రవరి 25న అయితే లాంచ్ చేయబోతున్నారు. సామ్సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా. సో ఈ ఈవెంట్‌లో మనకి S26, S26 ప్లస్, S26 అల్ట్రా అయితే రాబోతుంది. ముందు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి S26 ప్లస్, S26 తీసేసి మనకి ఎడ్జ్ మోడల్ అండ్ ప్రో మోడల్స్ అయితే రాబోతుందని. బట్ ఈ ఐడియాని అయితే వాళ్ళు తీసుకోలేదు. సో ఫైనల్లీ S26, S26 ప్లస్, S26 అల్ట్రా అయితే తీసుకొస్తున్నారు. ఈసారి సామ్సంగ్ S26 సిరీస్ లో డిజైన్ చూస్తున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ లో కెమెరా ప్లేస్మెంట్ లో మీకు బంప్ అయితే తీసుకొచ్చారు. మనం ముందు సిరీస్ చూసినట్టయితే ఫ్లాట్ గా అయితే ఉండేది. సో ఇప్పుడు బంప్ అయితే తీసుకొచ్చారు. సో మనకు తెలుసు సామ్సంగ్ డిస్ప్లేస్ లోనే బెస్ట్ అని. సో వీళ్ళు ఈసారి డిస్ప్లేలో అయితే కొన్ని చేంజ్ అయితే చేశారు. అది వచ్చేసరికి డిస్ప్లే ప్రైవసీ. సో దీని వల్ల మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు స్క్రీన్ సైడ్ నుంచి ఎవరైనా చూస్తే వాళ్ళకైతే కనిపించకుండా అయితే ఉంటుంది. ఇది డిస్ప్లేలోనే బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాసెసర్ చూసినట్టయితే ఏ మోడల్ కి ఏ ప్రాసెసర్ వస్తుంది అన్నది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఈసారి S26 ప్లస్ లో మనకి సామ్సంగ్ నుంచి వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన Exynos 2600 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి 2 నానోమీటర్ టెక్నాలజీతో అయితే రెడీ చేశారు. దీనికి కొన్ని స్కోర్స్ ప్రకారం బెస్ట్ అయితే వచ్చింది. సో చూద్దాం వచ్చిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది. S26 అల్ట్రాలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా డిస్ప్లే సైజ్ చూసినట్టయితే S26 లో వచ్చేసరికి 6.3 ఇంచెస్ ఉంటే S26 ప్లస్ లో వచ్చేసరికి 6.7 ఇంచెస్ అయితే ఉంది. S26 అల్ట్రాలో వచ్చేసరికి 6.9 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంది. సో ఫైనల్లీ S26 అల్ట్రాలో మనకి 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీంతో పాటు మనకి One UI 8.5 తో పాటు 7 years OS అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ మెయిన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఈవెంట్ లాంచ్ అయిన తర్వాత మనకి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మన ఛానల్లో గ్యాడ్జెట్స్ వీడియోస్ తో పాటు OS అప్డేట్స్ కూడా మనకి వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్ యూ.